ఈ సినిమా స్టైల్ని మొత్తం కూడా మలిచి జేబులో పెట్టుకోండి. రైట్, ఒక్కసారి ప్రతినిధి అనింద్ర దగ్గరికి వెళ్ళే ముందు ఇంకో కాల్ ఉన్నారు. యాదగిరి గారు మాట్లాడండి సార్. హాయ్ అండి. నమస్తే అండి. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళాను ఫస్ట్ 11 o'clock షోకి. ఓకే. మొత్తం బాహుబలిని తీసుకుపోయి భూత్ బంగ్లాలో పెట్టిండండి సెకండ్ హాఫ్ మొత్తం. ఏం చేశారు? బాహుబలి అనే ఒక మంచి కట్అవుట్ని తీసుకుపోయి భూత్ బంగ్లాలో వేసిండు. మొత్తం అంటే అంత పెద్ద లెజెండరీ పర్సనాలిటీని తీసుకెళ్లి ఒక బాయిలో పడేసినట్టు మొత్తం అటర్ ఫ్లాప్ చేసేసిండు. అసలు అది ఏదో చేయాలనుకున్నాడు, మొత్తానికి దాన్ని కవర్ చేసుకుంటా మొత్తానికి బాయిలో పడేసేసిండు. ఓకే. సో చాలా ఛాలెంజ్ చేశాడు కదా, ఆయన ఛాలెంజ్ చూసారా మీరు? చూసామండి, అది ఛాలెంజ్ చేసిండు. బట్ ఆయన అది చేయకుండా ఉండాల్సింది. ఏం చేశాడు చెప్పండి, మీరు చూసారు కదా, ఏం చేశాడు ఆయన? అదే సినిమాలో మీకు ఏ పాయింట్ అయినా నచ్చకపోతే, ఏదైనా నచ్చకపోయినా నా ఇంటికి రండి అనేదో 17 నెంబర్ ఏదో చెప్పాడు కదా. సో అది చెప్పకుండా ఉండాల్సింది. ఇంకొకటి ఏంటంటే ఇది టీవీ పైన చేయడం ఇది మరీ దారుణం అండి. ఇగో ఇది ఎలా అంటే ఇప్పుడు కొన్ని హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి. అవి మనం సరిదిద్దుకోవాలి. హిట్ వచ్చినప్పుడు పొంగిపోయి ఫ్లాప్ వచ్చినప్పుడు ఫైట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఏదొచ్చినా ఒకే లెవెల్లో ఉండేలా చూసుకోవాలి. సో అతనికి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి గారు. సో రాజాసా ఫ్లాప్ కి ఎవరు కారణం అని అంటే మారుతి అని చెప్పి 70% అని చెప్తున్నారు. ఇది చూపించినందుకేనా మేము ఏమైనా చేసామా దీంట్లో? ఇది చూపించినందుకే మీరు ఆర్టీపై దాడి చేయాలా? ఇంకో కాలర్ ఉన్నారు. వీఆర్ రెడీ టు టేక్ ఎనీథింగ్. ఒకవేళ పబ్లిక్ కనుక మంచిగా చెప్తుంటే డెఫినెట్గా ఈరోజు ఈ హిట్ వెనుక ప్రభాస్ డైరెక్టర్ అందరూ ఉండేవారని చెప్పేవాళ్ళం. అయినా మేము చెప్పట్లేదు, పబ్లిక్ చెప్పేటువంటి మాటలనే మీకు అనువదిస్తున్నాం, మీకు చూపిస్తున్నాం అంతే. దానికి మనసులో ఏదో పెట్టేసుకొని ఆర్టీవీని చూసి మాపై దాడి చేసి ఏమొస్తుంది మారుతి గారు? స్పోర్టివ్గా ఉండండి. ఇంకో కాలర్ ఉన్నారు, ప్రభాస్ రాజ్ అంట. ప్రభాస్ మీద అభిమానంతో ఆయన పేరే ప్రభాస్ రాజ్ అని పెట్టుకున్నాడు ఆయన. ఆ కాలర్ మాట్లాడతారు, ఆయన ఏం మాట్లాడి రెడీ టు టేక్. ప్రభాస్ రాజ్ గారు మాట్లాడండి. చాలా డిసప్పాయింట్ చేశారండి. నమస్తే అండి. ఏదో ఊహించి వెళ్ళామండి. వెళ్ళారా? వెళ్ళామండి. బాగోలేదండి. ఏమనిపించింది? కామెడీ ఉంటుందంటే కామెడీ కూడా లేదు. అదండి మారుతి గారు ప్రభాస్ రాజు తగ్గించేదని చేశాడు మనండి. ఏమి ఏడుస్తున్నారా మీరు? లేదండి. ఏంటి అంటే మేము మాట్లాడాలి వినబడుతుంది. ఇప్పుడు సినిమా ఏంటి, సినిమా మీరు ఒపీనియన్ ఒక ఫ్యాన్గా ఓకేనా, బాగా ఆడిందా, లేకుంటే మారుతి సినిమాని ముంచేశాడా? లేదండి, ఆయనే 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నారండి మారుతి గారి. మీరు ఎమోషనల్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది ఆడియోలో. అవునండి. ఫీల్ అవుతున్నారా ప్రభాస్ని? అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ప్రభాస్ నుంచి, కానీ మారుతి ఇలా కొంపముచ్చులు అనుకోలేదా? లేదు సార్, అయిపోయింది కదండి. ఇంకా మళ్ళీ ప్రశాంతంగా చూస్తామండి. ఫౌజీ చూద్దాం. ప్రభాస్ మీరు ఫ్యాన్గా ప్రభాస్ యాక్టింగ్ బాగానే ఉంది, రైట్? అవునండి, ప్రభాస్ యాక్టింగ్ బాగానే ఉంది, కానీ అందులో కామెడీ లేదు, హారర్ లేదు, రొమాన్స్ లేదు, ఏదీ లేదు. అవును, అదేనా మీరు చెప్తుంది? అవునండి. అవునండి. మీ ఎమోషన్ అర్థమవుతుంది ప్రభాస్ రాజు గారు. ఇప్పుడు ఏం చెప్తారు మారుతి గారు? ఒకరు కనుక ఈ వీడియో చూస్తే మారుతికి ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తామండి, సినిమా రిలీజ్ అయిపోయింది, కొంచెం డిసప్పాయింట్ చేశారండి అంటే. థ్యాంక్ యూ, మీ ఎమోషన్ అర్థమవుతుంది, మీరు మాట్లాడలేకపోతున్నారు. థ్యాంక్ యూ ప్రభాస్ రాజు గారు. రైట్, మారుతి గారు మీరు చేసిన తప్పిదేనా? మీరు సినిమాలో చేసినట్టుగా 4 రౌడీలను బయట పెట్టేసుకొని మీడియాని ఏంటిది, సినిమాకి నిజ జీవితానికి తేడా ఉండాలి కదా. సినిమాల్లో మీ పవర్ ఏందో చూపిస్తామని డైలాగులు పెట్టినంత మాత్రాన బయట రియల్ లైఫ్లో అలాగే ఉంటుందంటే కుదరదు. మక్కలు కొడతారు బయట జనం. ఇదే ఆ మాటల రూపంలో మీకు అర్థమవుతుంది. ఏడుస్తున్నారు చూడండి ఆ ఫ్యాన్స్. ఇది మేము చెప్పమన్నది కాదు కదా. ఆ ఫ్యాన్ ఎవరో ప్రభాస్ రాజ్ అంట, ఆయన ఎమోషనల్ ఏడుస్తున్నాడు. వినబడుతుందా? గట్టిగా చెవులు వినిపెట్టుకోండి, కరెక్ట్గా వినండి. ఇది వినిపించినందుకేనా? మీరు సచ్ ఏ గుడ్ డైరెక్టర్, మీరు ఒక అద్భుతమైన డైరెక్టర్, చాలా హిట్స్ తీశారు, అద్భుతంగా ఉంది, అంతవరకు బాగానే ఉంది. 1-2 సిచ్యువేషన్ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, సహజంగా ఎవరి జీవితంలో జరిగేది అది. అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వాటిని యాక్సెప్టెన్స్ కూడా చేయాలి కదా. అంతేగాని మేము వాళ్ళ మాటలు వినిపిస్తున్నాము, వాళ్ళ మాటలు చూపిస్తున్నాము అని చెప్పి ఆర్టీవీ మీద మీరు అక్కసు వెళ్ళగక్కి దాడి చేస్తే ఏంటిది, ఏం పద్ధతి ఇది?
కొంచెమైనా స్పోర్టివ్గా ఉండాలి కదా. ఇది కరెక్టేనా? చూడండి ఇలా లాగి పడేస్తున్నాం చూడండి. ఇంకా జరుగుతుంది అక్కడ హై టెన్షన్. మీకు విషయం తెలుసా? మేము ఇంకా అక్కడ లైవ్ కంటిన్యూ చేయకపోవడం గల కారణం ఏంటంటే అక్కడ కెమెరా లాగేసుకున్నారు. బాహుబలి ప్రభాస్ మీరు కాదు, మీ బలాన్ని ఇక్కడ చూపిస్తే కుదరదు. బాహుబలి ఒంటి చేత్తో కట్టప్పని హతమార్చిన అతను ఆయన ప్రభాస్, మీరు కాదు. ప్రభాస్ నటన గురించి ఫ్యాన్స్ అద్భుతంగా చెప్పారు. ఆ విషయాన్ని చాలా అద్భుతంగా అచ్చుగుద్దినట్టుగా వాళ్ళ విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాం. మేము ఎక్కడ మాట్లాడలేదు, వాళ్ళ మాటలు మీకు వినిపించామంతే. ఇక్కడ అందరూ చెప్తోంది మారుతి గారి పైనే, డైరెక్టర్ మారుతి పైనే. రైట్, మీరు ఒకసారి మీరు చెప్పిన మాట మీకే వినిపిస్తాను. టీచర్ ప్లే చేయండి. మారుతి స్టేజ్ మీద అంతమంది జనం ముందు ఏం మాట్లాడారో వినండి. ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ. ఇది ఎవరు చెప్పమన్నారు? నీ ఇంటి అడ్రస్ని ఎవరు చెప్పమని అడిగారు నిన్ను? నీ అంతట నువ్వే కొండాపూరు కొల్లా లగ్జరీ అని ఏదో చెప్పి నీ అంతట నువ్వే వెనకాల పాపంగా చూడండి ఎమోషనల్ అవుతున్నాయి. కన్నీళ్ళు పెట్టి కన్నీళ్ళంతా కూడా దారులై పారుతున్నాయి. ఇప్పుడు నాకుగా చెప్పాల్సిందే ఐఎమ్ నథింగ్, నాకు ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టీవీపై దాడిని తప్పుగా చూపెడుతూనే, ఇది తప్పు అని చెప్తూనే మీ ఫ్యాన్స్కి సమాధానం చెప్పమని ఆయన ఎవరో పండగ రెబల్ పండగ రాడేసా పండగ ఏడవైంది పండగ. ఇప్పుడు సమాధానం చెప్పండి, ఆ ఫ్యాన్స్కి చెప్పండి. ఆయన పేరేంటి? విసిఆర్ ప్రొడ్యూసర్ పేరు ఎస్కేఎన్ అంట, సారీ నాకు ఆయన పేరు కూడా తెలియదు. పండగ రాజసా పండగ ప్రభాస్ పండగ ఏ పండగ? ఇప్పుడు ఆ ఫ్యాన్స్కి ఎవరు చెప్పాలి పండగ? పబ్బాలు పండగ జరుపుకోవాలంటున్నారు. ఇప్పుడు ఏమైంది ఆ ఎమోషన్? పాప ఒకసారి ఫుల్గా ప్లే చేయండి పిసిఆర్. ఆయన మాట్లాడుతున్న విజువల్ ఫుల్గా ప్లే చేయండి. వెనకాల ఒక డైరెక్టర్ ఉన్నాడు చూడండి, ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయన ఎస్కేఎన్. లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరప్ప అని చెప్పి డైలాగ్ చెప్పాడు. పండగ రాజసా పండగ ప్రభాస్ పండగ రెబల్ స్టార్ పండుగ అని. రెబల్ స్టార్ తప్పు లేదు. ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ చెప్పిన మాటను మీకు చెప్తున్నారు. రెబల్ స్టార్ ఏ మాత్రం తప్పు చేయలేదు. ఒక రకంగా తెలుగు జాతి గర్వించదగ్గ ఒక నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమని ఆకాశానికి ఎత్తేసినటువంటి ఒక సినిమాలో కీలక పాత్ర ఒక బాహుబలి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళైతే ఢిల్లీలోనూ అడగండి, బాహుబలి తెలుసా అని అంటారు. అటువంటి ఒక నటుడిని మీ చేతిలో పెడితే ఆయన పాపం ఆయన కొంత ఇబ్బంది పడేలాగా, ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యేలాగా చేసిందే కాకుండా ఆర్టీవీపై దాడిగా మేము చెప్తాను. ఇక్కడ తప్పేం కాదు కదా. ఎస్కేఎన్ గారు మీరు వెనకాల ఉన్నారు కదా, కనీసం మీరేం చెప్పండి. మీరు చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు అనుకుంటున్నాను నేను కూడా. చెప్పండి ఆయనకి ఇదేం పని? మనం పండగ రెబల్ పండగ ఏం పండగ ఇవన్నీ? మనం చేసింది కరెక్టే, మన ప్రమోషన్స్ కరెక్టే, అంతా బాగానే ఉంది. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మారుతి గారు మీరు దయచేసి కంట్రోల్ అవ్వండి, ఆర్టీవీపై దాడి చేయకండి. పబ్లిక్ ఫ్యాన్స్ని మనం క్షమాపణ కోరుదాం, రెబల్ స్టార్ ఫ్యాన్స్ని మనం క్షమాపణ కోరుదాం. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా రాబోతున్నటువంటి ఆశతో ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్కి మనం సారీ చెప్దాం, డిసప్పాయింట్ అయ్యారు కదా అని చెప్పండి. అంతేగాని ఆర్టీవీపై దాడి చేస్తే ఏమొస్తుంది సార్? నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి తప్పున్నా ఐఎమ్ రెడీ టు టేక్ యువర్ వర్డ్స్. ఫ్యాన్స్ మీ అందరి మాటలు నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన దాంట్లో ఎస్కేఎన్ ఇలా మాట్లాడిన మాట నిజమా కాదా? మారుతి తన ఇంటి అడ్రస్ చెప్పిన మాట నిజమా కాదా? ఇప్పుడు మారుతి ఇంటికి ఆయన చెప్పిన అడ్రస్కి ఫ్యాన్స్ వెళ్తున్నారు ఇన్ఫర్మేషన్తో. ఆర్టీవీ అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి వెళ్తూ ఉంటే మీరు దాడి చేస్తారా? మీరు ఇంకా మారుతి గారు వింటారంటే ఆ ఫ్యాన్స్ మాటలు మీకు వినిపిస్తా. రెబల్ స్టార్ ఇస్ సూపర్ స్టార్. ఆయన మించిన యాక్టింగ్ గురించి ఆయన గురించి ఎక్కడొక్కడ మేము తప్పు పట్టట్లేదు. ఫ్యాన్స్ కూడా ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేరు. రెబల్ స్టార్ అద్భుతంగా నటించాడని చెప్తున్నారు. దాంట్లో కామెడీ లేదు, హర్రర్ లేదు, ఏది లేదు. సినిమా అంటే సినిమా షార్ట్ ఫిల్మ్ మాదిరిగా తీసి పడేసారు. షార్ట్ ఫిల్మ్ మంచుకుంటే అనే భావన ఫ్యాన్స్లో ఉంది కదా.
ఇంకో కాలర్ ఉన్నారంట, పీసీఆర్ కాలర్ పేరు సతీష్ గారు, సతీష్ ప్రభాస్ గారు మాట్లాడండి. ఏంటండి మీరు మీ పేరు సార్? నా పేరు మనోజ్ అండి. మనోజ్ గారు, ఓకే గుడ్ అండి. ఓకే ఉన్నది చూపిస్తున్నారు. ఓకే నేను డయర్ ఫ్యాన్ ని. వాస్తవానికి సూపర్ అండి సినిమా అయితే. కామెడీ ఉంది అండ్ హర్రర్ గా ఉంది. ఫస్ట్ ఫ్యామిలీతో చూసే మూవీ ఇది. ఇప్పుడు 98% మీకు ఎక్కడ నెగిటివ్ అయితే నాకైతే అనిపించలేదు సార్. వాస్తవానికి అయితే ఆయన చేసింది మార్పి. ఓకే ఎక్కడో స్టేజ్ మీద ఉన్నప్పుడు ఫ్లోలో ఏదో 100 అంటాము. 200% చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్ నోకి. ప్రభాస్ ని నేను కూడా ప్రభాస్ ఫ్యాన్, డయర్ ఫ్యాన్ నేను. సూపర్ 200% చెప్తున్నాను సార్. మళ్ళీ ఒక 8-10 ఇయర్స్ వరకు ప్రభాస్ ని ఈ ఇండేజ్ లో చూడలేరు. మళ్ళీ లైన్ అప్ చూసారు కదా, నెక్స్ట్ కంపల్సరీ అన్ని యాక్షన్స్ మొత్తం. అలాంటిది బ్యూటిఫుల్ అండి సినిమా మొత్తం. అసలు ఆయన మొత్తం ప్రభాస్ మీదనే నడిపించడము అన్ని. ఇది ఒక డిఫరెంట్ ఉన్నది సార్. ప్రతిదానికి అయితే మనం అన్ని నెగిటివ్ తీసుకోవడానికి కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ చేస్తున్నారో మనల్ని కూడా కాకపోవచ్చు, మన మీద కోపంతో కూడా కావచ్చు. అంతే కదా. మీ పాయింట్ అర్థమైంది. అయితే మేము ఆ పాజిటివ్ తీసుకున్నాం, చాలా పాజిటివ్. మీరు చూడండి, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోస్ అన్ని కూడా ఆర్టీవీ లోగోతో ఉన్నవే. నైట్ అంతా 2 తెలుగు రాష్ట్రాల్లో రెబల్ స్టార్ అంటేనే చాలా రోజుల తర్వాత వస్తుంది, ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాన్ ఒపీనియన్ తీసుకున్నాం. పాజిటివ్స్ ఉన్నా, నెగిటివ్స్ ఉన్నాయి. అయితే నెగిటివ్ చెప్పే దాంట్లో ప్రభాస్ యాక్టింగ్ సూపర్, ప్రభాస్ ఫ్యాన్స్ గానే ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అని చెప్తూ డైరెక్షన్ ఫెయిల్ అయిందనే మాటను వాళ్ళు మాట్లాడుకొచ్చారు. అది చూపించాం. కానీ ఇక్కడ మేము చేసింది ఏంటంటే, మారుతి గారు ఏదో ఇంటర్ అడ్రస్ చెప్పారు, అక్కడికి ఫ్యాన్స్ వెళ్తున్నారు. ఆ ఫ్యాన్స్ వెళ్తున్న విషయాన్ని కవర్ చేసేందుకు వెళ్ళిన మా రిపోర్టర్ పై కొట్టి మా కెమెరాను గుంజేసుకొని ఇది తప్పంటారా కదా? ఫ్యాన్స్ అందరూ ఆయన ఏదో అడ్రస్ చెప్పాడు. ఆయన ఒకవేళ కనుక మీద నచ్చకపోతే నా ఇంటికి రండి అని చెప్పాడు ఆయన. ఆర్టీవీ పాజిటివ్ చూపించింది, నెగిటివ్ చూపించింది. అంటే మేము చేయలేదు అక్కడ. ఇప్పుడు అక్కడ మాకు మేము చెప్తుందండి సతీష్ గారు, బీయింగ్ ఏ ప్రభాస్ ఫ్యాన్, మీరు చెప్పండి, మేము ప్రభాస్ ఫ్యాన్స్ ఒపీనియన్స్ తీసుకోవడం ఏం చేసింది తప్ప ఏదైనా? తప్పులేదండి. అయితే అన్నది కూడా తప్పులేదండి. నేనేమంటున్నా, స్టేజ్ మీద ఉన్నప్పుడు మన మైండ్ కూడా ఇప్పుడు చూడు, ఇది సినిమాలో కూడా తెలుసా, మైండ్ బట్టి సినిమా చూడాలి. ఇది అయితే ఇప్పుడు అక్కడ ఆయన ఇంటి దగ్గర కొంతమంది ఫ్యాన్స్ వెళ్తున్నారంట. ఆయన ఇంటి అడ్రస్ చెప్పారు కదా, కొంత హట్ అయిన ఫ్యాన్స్ వెళ్తున్నారేమో, కొంత పబ్లిక్ ఉందని చెప్పి. అంతే ఉంటుంది. దానికి మనం సమాధానం చెప్పుకోవాలి సార్. అంతేగాని మాక్సిమం సార్ 98% సార్ సినిమా చాలా బాగుంది. వాస్తవం ఫ్యామిలీతో వెళ్ళండి. ఇంకా సంక్రాంతికి ఇంకా మీకు చూడండి కనెక్షన్స్ కానీ ఏడ కానీ ఎక్కడ ఆగిపోవు. ప్రభాస్ ఫ్యాన్స్ అనే వ్యక్తి ఇప్పుడు అందరు కాలేజీ వేసుకుంటున్నారు. ఎవరో వాళ్ళు, ఎందుకంటే నిన్న బుకింగ్స్ వాళ్ళు కొంచెం లేట్ పెట్టడం వాళ్ళ మీద ఉంటది, కోపం ఉంటది. ఆ కోపంతో కూడా కొంచెం చెప్పే వాళ్ళు ఉంటారు. అవును. అయితే ఇప్పుడు ఆర్టీవీ మైక్ లాక్కుంటే ఆయనకి ఏమైనా వస్తుందా? మారుతి గారికి ఏమైనా వస్తుందా? ఆర్టీవీ మైక్ లాక్కొని ఆర్టీవీ కెమెరాను ధ్వంసం చేయాలి, ఆర్టీవీ రిపోర్టర్ కొడితే ఆయనకి ఏమైనా వస్తుందా? ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను సార్. మేము ఇంకా వేరే ఫ్యాన్స్ గా అన్ని సినిమాలు హిట్ అవ్వాలని మేము ఎవరికి నెగిటివ్ చెప్పము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే ప్రభాస్ ఫ్యాన్స్ ముందుంటాము. నిజంగా చెప్తున్నా, డైరెక్షన్ కూడా ఆయన కూడా చేయాల్సింది చేశాడు. వాస్తవానికి ఇది ఎవరిది తప్పు కాదు. మనం చూసే విధానంలో చూడాలి. కానీ నెగిటివ్ మీరు పాజిటివ్ గా నెగిటివ్ 2 చూపిస్తున్నాను. నిన్న నుంచి మీ ఛానల్ చూస్తున్నాను. బట్ ఓకే, గుడ్ రివ్యూ. బట్ ఎవరో ఒకరు ఉంటారు అదే పట్టుకొని దాన్ని పదే మీద మీరు కూడా తీస్తారు ఏకంగా. డెఫినెట్గా మీ ఫ్యాన్స్ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను. వి రెస్పెక్ట్ యూ. మీకు డెఫినెట్గా మీకు మంచి ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము. అంటే మీరు ఇచ్చినటువంటిది ఏదైనా కూడా ఎగ్జాక్ట్గా తీసుకుంటాను. కానీ ఇక్కడ మా ఆర్టీవీ ప్రతినిధి పైన ఆర్టీవీ కెమెరాను ధ్వంసం చేసి ఆర్టీవీ మైక్ లాక్కొని మా ప్రతినిధిపై కొట్టి దాడి చేస్తే మళ్ళీ సినిమాకి ఏమైనా మంచి వస్తుందా? మారుతి గారు అది కొట్టే ప్రయత్నం చేశారు. ఆయనకు ఉన్నటువంటి